ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా. దీన్ని గెలుపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా, మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్ని చేసాం, అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోరుబండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపన్రు. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఎక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు, మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది, అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను, రౌడీయిజంగా గెలిచావు ఇప్పుడు.